నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష. జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ముళ్లమూరు మండలంలో శంకరాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కరవది గ్రామానికి చెందిన విశ్రాంత పశు వైద్యాధికారి డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య కన్నుమూత. పరూరి ఘన నివాళి. జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలియజేశారు. సిపిఓ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని నారాయణ చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా 2 వైపులా సొరంగ మార్గం త్రవ్వితే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఈ నెల 8న టెండర్లు పిలిచి 2వ వైపు సొరంగ మార్గం త్రవ్వకం పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాకు మంజూరైన 2 కేంద్రీయ విద్యాలయాల కోసం స్థల సేకరణ జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలియజేశారు. భూమి మీద పడిపోతే ఒక చుక్క ఎక్కాలి, పారిపోయే పరిగెత్తే రేటు నిలపాలి. అంటే ఎప్పుడు ఎక్కడ ప్రొసీజర్ ఒకసారి చెప్పండి. పంపిస్తాం సార్. చూసి అమ్మా ఇప్పుడు మీరు లేటెస్ట్ గా మీకు తెలుసు అక్కడ ట్రైబల్ మీటింగ్ అయింది సార్. అందులో ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్ గా మరి వాళ్ళ అధికారులందరూ, అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో చాలా డీటెయిల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అటు ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషను, వీటి మీద చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మీకు అందరికీ తెలిసిందే మేజర్గా నీటి సమస్య. దీనికి సంబంధించి అనేక ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో స్టార్ట్ చేయటం, అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాటన్నిటినీ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే టర్నల్ని ఆన్ బోత్ సైడ్స్, అంటే ఇప్పుడు ఒక సైడ్ చేస్తున్నారు, బోత్ సైడ్స్ కానీ చేస్తే ఎర్లీగా అవుద్దని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద అధికారులు కూడా వీలైనంత తొందరలో, అంటే టెండర్ రేపు May 8th ఓపెన్ చేస్తున్నారు. May 8th, March 2018కి అయిపోయేటట్టుగా వాళ్ళు దానికి టెంటేటివ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒకవైపు నుంచి టర్నల్ వేస్తున్నారు, ఒకవైపు నుంచి అయితే టైం డిలే అవుతుంది. అందులో ముఖ్యమంత్రి గారు 2వ వైపు నుంచి కూడా తీసుకొని దానికి సంబంధించింది 2 వైపులా కానీ చేస్తే మనకు ఫాస్ట్గా అవుతుందని ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ అధికారులకు ఇచ్చారు, అధికారులకు చెప్పారు. దాన్ని యాక్చువల్గా సీఎం గారి దగ్గర మరొకసారి కూడా రివ్యూ చేసి అనుకున్న టయానికి పూర్తి చేసేందుకు చేయడం. జోగరాజపట్నం, రామాపట్నం 2 పోర్టులు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశీలనలో ఉంది. అంటే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు జోగరాజపట్నం యాక్ట్ని దాంట్లో పెట్టడం కూడా ఇవ్వమని చెప్పాలా. ఇవ్వమని చెప్పుకుంటే అసలు గొడవ ఉండేది కాదు. రామాయపట్నం గురించి కూడా మెన్షన్ చేస్తుంటే గొడవ ఉండేది కాదు. వాళ్ళు ఫీజిబుల్ స్టడీ పరిశీలించండి, ఫీజిబిలిటీ ఉంటే. విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 యూనియన్ నాయకులు టంకా సాంబశివరావు మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. యూనియన్ సభ్యులు బెల్లంకొండ సురేష్, సాంబశివరామకృష్ణ, జి వెంకటేశ్వర్లు, వెంకటరవి, పి వెంకట్రావు తదితరులు సాంబశివరావుని అభినందించారు. ఒంగోలు మండలం కరవాది గ్రామానికి చెందిన విశ్రాంత పశు వైద్యాధికారి డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు.
ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు. నెల్లూరు జిల్లాలో జన్మించిన డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య సుమారు 60 సంవత్సరాల క్రితం పశు వైద్యాధికారిగా కరవది గ్రామానికి వచ్చారు. పశు వైద్యునిగా కరవది గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాలకు సైకిల్పై వెళ్లి పశు వైద్యాన్ని అందించేవారు. డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్యకు 2 కుమారులు 4 కుమార్తెలు. తన సంతానాన్నందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది విద్య యొక్క ప్రాధాన్యతను ఆయన గుర్తించారు. గ్రామానికి వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగంతో పాటు గ్రామానికి విద్యుత్ సౌకర్యం, పశు వైద్యశాల నిర్మాణం, హైస్కూలు ఏర్పాటు, దేవాలయాల జీర్ణోద్ధరణ, గాలిగోపుర పునర్నిర్మాణం, టెలిఫోన్ సౌకర్యం, గ్రామానికి దినపత్రికలను తెప్పించటం, గ్రంథాలయ ఏర్పాటు, రక్షిత మంచినీటి పథక నిర్మాణం, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నాంది పలికారు. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించి అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా అవార్డు సాధించి బ్రెజిల్ దేశానికి తరలి వెళ్లిన ఒంగోలు జాతి గిత్తను తీర్చిదిద్దటంలో ప్రధాన భూమిక పోషించి బ్రెజిల్ దేశంలోనూ ప్రకాశం జిల్లాలోనూ ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఆయన ఇతోధికంగా తోడ్పడ్డారు. సుమారు 30 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన తన కుటుంబంతో పాటు గ్రామం మొత్తం బాగుండాలని తపనపడి చివరి శ్వాస వరకు అదే ఆశయంతో అదే స్ఫూర్తితో జీవించిన ధన్యజీవి ఆయన సేవలకు గుర్తుగా 2014వ సంవత్సరం ఎన్టీఆర్ కళా పరిషత్ ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. గొడ్ల డాక్టర్గా ప్రజలు ముద్దుగా పిలుచుకునే డాక్టర్ రాధాకృష్ణయ్య తన పెద్ద కుమారుడు డాక్టర్ ఆర్వీఎస్ మల్లికార్జునరావును వైద్య విద్య చదివించి 40 ఏళ్ల క్రితమే గ్రామ వికాసమే దేశ వికాసమని గుర్తించి గ్రామంలో వైద్యులైన వారెందరో పట్టణాలకు తరలి వెళ్లినా తన బిడ్డతో గ్రామంలోనే హాస్పిటల్ పెట్టించి నేటికి కొనసాగిస్తుండటం ఆయన ఉన్నతాశయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన మరణం పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. గ్రామానికి డాక్టర్ రాధాకృష్ణయ్య చేసిన సేవలు చిరస్మరణీయాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొనియాడారు. కుటుంబానికి చేసిన సేవ కంటే గ్రామానికి చేసిన సేవ ఎక్కువ. గ్రామం కోసం, గ్రామాభివృద్ధి కోసం ఆయన బ్రతికినంత కాలం తప్పించాడు. ఈ గ్రామ ప్రజలతోటి మమేకమయ్యి ఈ గ్రామ ప్రజలతో అన్నదమ్ముల్లా కలిసిపోయి సుమారు 60 ఏళ్ళ తన జీవితాన్ని మొత్తాన్ని ఈ ఊర్లో ఆయన వెటర్నరీ డాక్టర్గా వస్తే సుమారు 10 సార్లు ఆయనకి ఈ ఊరు నుంచి మార్చమని ఆదేశాలు వస్తే గ్రామస్తులు వెళ్ళి ఆయన ఈ ఊళ్ళోనే ఉండి ఈ ఊరి సేవలు ఆయనకు అవసరమని నిర్ణయించుకొని 10 సార్లు కూడా ఆయన క్యాన్సిల్ చేయించేసి ఈ ఊళ్ళో ఉండేటట్టు చేసి ఆయన ఈ గ్రామానికి ఆయన సాయశక్తులు లేకుండా చేసి ఆయన జీవితం అంతా కూడా ఈ గ్రామంలోనే గడిపి ఇక్కడే ఆయన యొక్క జీవితం అందించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎంతో చిన్న జీతంతో ఉద్యోగం చేస్తూ కూడా నన్ను డాక్టర్గా చదివించారు. ఆ రోజుల్లో ఆయన జీతం 400 రూపాయలు ఉంటుంది. నన్ను 100 రూపాయలు కూడా పంపించి నన్ను డాక్టర్ చదివించేసి నేను ఒంగోలులో మా అత్తగారు ఊరు అయినా కూడా అక్కడ నువ్వు హాస్పిటల్ పెట్టద్దు, నీ సేవలు గ్రామానికి అవసరము, ఈ గ్రామంలో హాస్పిటల్ లేదు అని 1977 సంవత్సరంలో నా కోసం ఒక ఇల్లు కొనిపెట్టి ఇది హాస్పిటల్గా మార్చుకొని ఈ గ్రామంలోనే 42 సంవత్సరాలుగా సేవ చేస్తూ నన్ను చేశారు. అలాగే సీమలు వర్ధిల్లాలి అంటే మనం ప్రజలందరూ కూడా సేవాభావంతో ముందుకు రావాలన్నటువంటి భావనని దాదాపు 7 దశాబ్దాల క్రితమే ఆయన అకుంఠిత దీక్షతో కొనసాగించారు వారు. అలాగనే ఒంగోలు జాతి పశు సంపద అంతరించిపోతున్నది అని అంటున్న వాళ్లే కానీ దాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటనే దాని మీద పెద్దగా దృష్టి పెట్టని రోజుల్లోనే వారు ఒంగోలు జాతి ఎద్దుల సంరక్షణకి కానివ్వండి, ఆ పశుగణాభివృద్ధి కోసం కూడా విశేషమైన కృషి చేసి జాతీయ స్థాయి వరకు వారు దాన్ని తీసుకెళ్లగలిగారు. అట్లాగనే మూగజీవాలకి వైద్యం చేయించడం అంటే అసలు మామూలుగా మనుషులకు వైద్యం అందడమే ఈ కాలంలో. అటువంటి సందర్భంలో మూగజీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసంగా వారు సైకిల్ మీద, ఆ రోజుల్లో సైకిల్ మీద కూడా ఎంతో దూరం వెళ్ళి ఉలిచి కానివ్వండి, నాకు బాగా తెలిసి నేను చిన్నప్పుడు రెగ్యులర్గా కరవది వస్తూ ఉండేవాడిని.
సో ఉలిచి వెళ్ళడం కానివ్వండి, చుట్టుపక్కల పల్లె ప్రాంతాల వాళ్ళు ఏ రాత్రప్పుడు మా పశువులకి ఇబ్బందికరంగా ఉంది అని అంటే ఆయన హుటాహుటిన వెళ్ళి వాటికి మూగజీవాల రక్షణ కోసం చాలా చర్యలు తీసుకున్నారు. అట్లాగనే కుటుంబ విలువలని కాపాడడంలో ఆయన ఆదర్శంగా ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో అంతా కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నటువంటి దశలో వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ కుటుంబాలు ఉమ్మడి సంస్కృతి అనే దాన్ని వారు చాలా గొప్పగా ప్రోధి చేశారు. మనకి ఇవాళ వాళ్ళ సోదర ప్రేమకి ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కుటుంబ బంధాలు కానీ వాటన్నింటినీ కూడా ఆయన ఆచరించి చూపినటువంటి మహోన్నత మానవతామూర్తి అని నేను గట్టిగా చెప్పగలను. 60 సంవత్సరాల క్రితం అది ప్రారంభించిన వాళ్ళలో రాధాకృష్ణయ్య గారు ప్రథములు. ఈ ఊరికి పశు వైద్య శాఖ అధికారిగా వచ్చినటువంటి వారు మానవ వైద్యాన్ని కూడా చేస్తూ మామూలుగా అందరూ అన్న అక్క బావని ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చేటట్లుగా చేయటం, విద్యా వ్యాప్తి కోసంగా ఆయన ఎక్కువ కృషి చేశారు. 40-45 సంవత్సరాల పాటు శివరాత్రి ఉత్సవాలను అఖండంగా జరిపినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. శివాలయ పునరుద్ధరణ కానివ్వండి, సాయిబాబా ఆలయ నిర్మాణం కానివ్వండి, విద్యా సంస్థల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ముందు ఉంటూ ఉండేవారు. మామూలుగా మనకు చెప్తూ ఉంటారు పురాణాల్లో, ఆ వ్యక్తి సునాయాస మరణం పొందితే అది జీవితానికి సాఫల్యం అని చెప్పి. ఆ దంపతులు ఇద్దరు కూడా ఉగాది బిల్లుని తెల్లవారి ఆ మహా తల్లి చనిపోవటం, ఈయన కూడా మంచి కార్యక్రమాలు జరిపించి వెళ్ళిపోవటం అనేది ఒక ఉన్నత ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి. కేవలం తాను తన కుటుంబం అని మాత్రమే కాకుండా ఊరంతా కూడా తన కుటుంబం అని చెప్పి మేము దాకా రైల్లో వస్తూ ఒకరితో చెప్తే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అంటే అంతటి మంచి వ్యక్తి సునాయాస మరణం ద్వారా ఆయన జీవితం. 2014వ సంవత్సరం జనవరి 29వ తేదీన ఎన్టీఆర్ కళా పరిషత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న సందర్భంగా డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య మనసులోని మాటలు ఇప్పుడు మనం విందాం. నువ్వేం పన్నట్టుకోండి పశువుల డాక్టర్వా అని అనేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే నేను పశువుల డాక్టర్ అని అనుకోకుండా శ్రద్ధగా ప్రతి పశువుకు నా సొంత పశువు మాదిరి చూచి వైద్యం చేశా. ఆ రోజుల్లో పశువుల వైద్యం చాలా కష్టం. ఎందుకంటే పశువులన్నీ 2 మైళ్ళ దూరం, మరి కరోదలో ఎంత ఇబ్బంది అంటే 2 మైళ్ళ దూరంలో ఉంటాయి. అవి తీసుకురావటానికి వీల్లేదు. రోడ్లు లేవు ఆ రోజుల్లో, సైకిల్ పోదు, ఎంత దూరం నడిచిపోవాలి, అక్కడికి వైద్యం చెయ్యాలి. అలా అయినప్పటికీ నాకు ఉన్న పశువుల మీద శ్రద్ధతోటి నేను అప్పుడు లావులు వేసుకున్నా కూడా పోవటానికి లేదు, అంతా బురద. నిక్కర్లు వేసుకొని పోయేవాడిని, నిక్కర్లు వేసుకొని పోయి వాళ్ళకి సర్వీస్ చేశాను. కానీ ఆ కరవది ప్రజలంతా మంచి వాళ్ళు నేను ఎక్కడా చూడను. ఎందుకంటే వాళ్ళు నన్ను దేవుడుగా చూసేవాళ్ళు. మా పశువులను రక్షిస్తున్నావు, నువ్వు మాకు దేవుడు అనే పద్ధతిలో నన్ను ప్రతి వాళ్ళు కూడా దేవుడుగా చూసేవాళ్ళు. వాళ్ళు ఎంత మంచిగా ఉండో. మరి ఆ పెద్దవాళ్ళందరూ చదువుకోని వాళ్ళు, వాళ్ళు నన్ను కనపడితే దండం పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎంతో సంతోషపడేవాళ్ళు. నేను 30 సంవత్సరాలు పనిచేశాను. ఏ వైద్యుడు ఒక ఊళ్ళో 30 సంవత్సరాలు పనిచేసినట్లు రికార్డు లేదు. కానీ 30 సంవత్సరాలు చేస్తే నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడల్లా ఊరు మొత్తం వచ్చేవాళ్ళు మా ఇంటికి. అయ్యా నీకు ట్రాన్స్ఫర్ వస్తే ఎట్టా అని చెప్పి పోలారపు రామయ్య గారు ప్రెసిడెంట్ అయితే ఆయన దగ్గరికి పోయి డాక్టర్ గారు ట్రాన్స్ఫర్ ఆపాలా అని చెప్పేసి నన్ను ఆపిచ్చేవాడు. ఆ రకంగా చేసి నన్ను ఆపి 30 సంవత్సరాలు ఉన్నాను. మళ్ళీ అంత కాదంటే చలమయ్య గారు దేవడాలు వచ్చి ఆయన పోయి మినిస్టర్తో మాట్లాడి మా పశువులు ప్రజల నుంచి తీసుకొచ్చారు, అవి వాటిని చూసేటువంటి ఉల్చిలో వేసుకున్నాడు. కానీ ఆ రకంగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలియజేశారు. ఎన్ఎస్పీ అతిథి గృహంలో సునీత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ, పౌష్టికాహార పంపిణీని కట్టుదిట్టం చేశామని సునీత చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని సునీత తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, డీసీపీఓ జ్యోతిసుప్రియ, కౌన్సిలర్ సిరిగిరి సరళ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలోని నాద నీరాజనంలో ఒంగోలుకు చెందిన నడిని ప్రియ నృత్య అకాడమీ నిర్వాహకురాలు శివకుమారి బృందం ప్రదర్శించిన ఆనంద తాండవం ప్రశంసలు అందుకుంది.
నాట్య శిక్షకురాలు ఎస్వి శివకుమారి, కరవది శ్రావ్య, నమిత, నశిత, ప్రహర్షిత, ప్రణతి, లాస్యా చౌదరి, స్రవంతి, కేతన్ శర్మ, సురేష్, ఫణి తదితరులు నారాయణ తీర్థుల తరంగాలకు, మహిషాసురమర్దిని స్తోత్రానికి, అన్నమయ్య సంకీర్తనలకు చేసిన కూచిపూడి నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. నాద నీరాజనంలో ప్రపంచ డాన్సర్స్ డే సందర్భంగా ప్రదర్శించడం అభినందనీయమని పలువురు శివకుమారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గణపతి జయ జయ హరసుత సురనుత గణపతి జయ జయ దేవర గణపతి చేతుముని స్తుతి గణపతి కౌత్వం కలుగు శుభత్వం 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 తడవ నృత్యకరీ గజానన. ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఒంగోలులోని సంతపేట నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సిండికేట్ బ్యాంకులో ఉన్న భవనంలోకి మార్చినట్లు ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్టీ సిరాజుల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రజలు ఈ మార్పుని గమనించాలని పేర్కొన్నారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధార్ రాఘవరావు తెలియజేశారు. శంకరాపురంలో 1,70,00,000 వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ను సిద్ధా ప్రారంభించారు. నదుల అనుసంధానంతో కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దొనకొండ నుండి రేనంగివరం వరకు 4 లైన్ల రహదారి నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ పూర్తయితే 150 కిలోమీటర్ల వరకు అభివృద్ధి జరుగుతుందన్నారు. ముండ్లమూరు మండలంలో 4 ఎత్తిపోతల పథకాలను 102 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్సీ ఎన్వీఎస్ సుబ్బరాజు, పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుళ్ళకమ్మ ప్రాజెక్టు కూడా మన ప్రభుత్వం వచ్చేవతరం పూర్తి చేసిన కొరవలు ఉంటే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా తొందరగా పూర్తి చేయాలని ఒక ఆశయంతో ఈరోజు బ్యాక్ టన్నల్ కూడా మొదలు పెట్టాలని జయంతో 150 కోట్ల రూపాయలతో టెండర్స్ కూడా పిలవబోతున్నాం. ఎందుకంటే ఏ విధంగా పశ్చిమ ప్రాంతాల్లో అక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకోవాలి, త్రాగునీటి సమస్య రాబోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పట్టణ అభివృద్ధి, ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒంగోలు నగరపాలక సంస్థల కమిషనర్తో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలని, త్రాగునీటి ఎద్దడి కలగకుండా చర్యలు చేపట్టాలని, శివారు ప్రాంతాలకు లింక్ రోడ్లు నిర్మించాలని, అవసరమైన ప్రాంతాల్లో మురుగు కాలవల నిర్మాణం, డివైడర్లు నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, గుంటూరు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ చెల్లా అనురాధ, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, 7 మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. ఎవరైతే ఈ వార్డులు ఇప్పుడు 2-3 వార్డులు ఒక వ్యక్తికి అప్పు చెప్పామో దట్ ఫెలో విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్ ఫర్ దోస్ 2 వార్డ్స్. ఒక 2 వీక్స్ తర్వాత వేరే క్లస్టర్ మార్చేస్తాం. థర్డ్ పర్సన్ ఏం అవసరం లేదు కూడా. అంటే వాళ్ళు ఏం మిస్యూజ్ చేయగలరు చెప్పండి. ఎందుకంటే నాకు సిస్టమ్ ద్వారా వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఒక హెల్త్ వర్కర్గా నేను ఎన్ని బ్లాక్ స్పాట్స్ కవర్ చేయాలి, ఎన్ని కవర్ చేశాను నాకు సిస్టమ్ వచ్చి ఇట్టేస్తుంది. ఎస్
ఈ బ్లాక్ స్పాట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి అదర్ ఏరియాస్ వదిలేసి నో ఇట్స్ నాట్ దాట్. అదే criteria. నో నాట్ దాట్. మీరు పారిశుధ్యానికి సంబంధించి మీరు నిశ్చితంగా పరిశీలిస్తే కనుక ఒక ఎక్కడైనా సరే చెత్త ఎక్కువ ఎక్కడ ఉంటే రోడ్ అంతా చెత్త ఉండదు, కొన్ని పాకెట్స్లోనే ఉంటుంది. అంటే అనాదిగా మా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడం నేర్చుకున్నారు. అది క్లీన్ చేయకపోవడం కుక్కలు మొత్తం చల్ల చేస్తే పందులకి మంచి నివాసాలుగా తయారవుతాయి. అట్లాగే డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ కూడా ఒక చోటే ఎక్కువ కనపడుతూ ఉంటుంది, ఎప్పుడు డీసిల్టేషన్ అక్కడే అవుతూ ఉంటుంది, చోక్ అవుతూ ఉంటుంది. దోస్ ఆర్ ద బ్లాక్ స్పాట్స్ వీ వాంటెడ్ దెమ్ టు ఐడెంటిఫై. సిటీ రోడ్డు మీద ఒక కాగితం ఉంది కాబట్టి అది బ్లాక్ స్పాట్ అంటే నో. మీ ఏరియాలో ఉందనుకోండి, యు ఆర్ షూర్ ఆ వార్డులో 4-5 ప్లేసెస్లో చెత్త వేస్తారు. ఆ చెత్త తీస్తున్నారు లేదా? తీస్తున్నారంటే ఎస్ ఇట్ ఇస్. మా వాళ్ళు ఏమంటారు, మేము తీసేస్తున్నాం మళ్ళీ వేస్తున్నారు, మీరు తీసేయడానికి వేసేస్తున్నారు కానీ మేము తీసేసాం ఒరిజినల్గా. దెన్ ఆల్సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. బికాజ్ డోర్ టు డోర్ మీరు సర్వీస్ డెలివరీ ఇస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఇవ్వాలి? సర్వీస్ ఇస్తున్నప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా రోడ్డు మీద వేస్తుంటే వై యు ఆర్ నాట్ పెనలైజింగ్ దెమ్? పెనాల్టీ ఎందుకు ఇస్తుంది? యు ఆర్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. బికాజ్ సిస్టంలో మీరు డోర్ టు డోర్ అని చెప్పి అంతమంది ఎంప్లాయీస్ని మీరు ఎంగేజ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఎనీ పర్సన్ బయటకు వచ్చి రోడ్డు మీద వేస్తుంటే సర్వీస్ మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఉన్న ఎంప్లాయీస్తో కూడా ఏం పని తీసుకోడు. 100 మంది ఉంటారు, పని జరగదు. ఇంకో దగ్గర పని తక్కువ, అంటే ఫంక్షనరీస్ తక్కువ ఉంటారు, బట్ ఎక్సెప్షనల్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తారు. ఇట్ ఈస్ అ కమిట్మెంట్ టు ద వర్క్ అంటే. సరే ఇంకా అన్నీ పక్కన పెట్టేస్తాం. మేమేం చేస్తున్నాం, అక్కడ నుంచి బ్లాక్ స్పాట్స్ అనలిటిక్స్ ద్వారా అసలు ఏ యూఎల్బీలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది, బ్లాక్ స్పాట్ టు గుడ్ స్పాట్. సపోజ్ ఎక్కడైనా యూఎల్బీలో హెల్త్ వర్కర్ వారిగా మానిటర్ చేసుకుంటూ ఏ ఏరియాలో బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కంటిన్యూస్గా, వీ విల్ లింక్ ఇట్ టు ద డిసిప్లినరీ యాక్షన్స్ ఆటోమేటిక్గా. అక్కడ కాంట్రాక్ట్ వర్కర్ ఉన్నాడు అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే విల్ అబ్జర్వ్, విల్ కట్ సమ్ శాలరీ అండ్ ఆఫ్టర్ దట్ ఈ అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి రిమూవల్ ఆల్సో విల్ ఆర్డర్. సపోజ్ ఇట్ ఇస్ శానిటరీ ఇన్స్పెక్టర్, విల్ గో ఫర్ డిసిప్లినరీ యాక్షన్స్. You go for, I am telling you, if I own up, it is not a great task. We have done Krishna Pushkarams, we have done Godavari Pushkarams. Who have done that? Our own people. Workers బయట వాళ్ళు మా వాళ్ళే చేశారు, ఒక్క పేపర్ లేదు. శివాలయంలో నిర్వహించిన సప్తర్షి మహాపూజలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ సతీమణి సువర్ణ వర్మ కూర్చొని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ప్రముఖ వేద పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని అసోసియేషన్ ఉపాధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ప్రారంభించారు. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల రెడ్ క్రాస్ బిల్డింగ్లో నిర్వహిస్తున్న వేసవి కరాటే ఉచిత శిక్షణ శిబిరం నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. శిక్షకులు ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్,
అధ్యక్షుడు డాక్టర్ గుండవరపు రాఘవ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఉచితంగా నేర్పబడే ఈ కరాటే శిక్షణను విద్యార్థులు ఉపయోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఎక్సర్సైజింగ్కి డెవలప్ కావడానికి ఏదైతే వెయిట్స్, అలానే కిట్ బ్యాగు, అలానే రోప్స్, ఇవన్నిటితో కూడా వాళ్ళకి ఉచితంగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి మహిళా ఇన్స్ట్రక్టర్ల ద్వారా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా 1 మంత్ వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ని కండక్ట్ చేశాము. జిల్లాల నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఉదయం 6 గంటల నుంచి అలానే 8 గంటల వరకు ఈ క్యాంప్ నడుస్తుంది. వాళ్ళకి ఫ్యాన్లు ఉంటాయి, ఉచితంగా మంచినీళ్ళు కానీ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే మనం కరాటే అసోసియేషన్ నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కరాటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు బయట జరిగేటటువంటి చిన్న చిన్న కానీ పెద్దవి కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రక్షించుకోవటం, అలానే ధైర్యంగా ప్రతి సమస్యని వాళ్ళు ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాము. అది బాడీ ఫిట్నెస్తో పాటు కరాటేలో ఉండే మెలకువలతో పాటు అలా స్ట్రీట్ ఫైట్ బయట నెల రోజుల పాటు కరాటే శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా శిబిరం నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో నగరంతో పాటు జిల్లాలో ఉన్న యువతీ యువకులు విద్యార్థులందరూ దీనిలో పాల్గొని కరాటేలో శిక్షణ పొంది దేహదారిద్ర్యాన్ని పెంచుకోవడం కోసం, ఆత్మధైర్యం పెంచుకోవడం కోసం, మంచి శిక్షణ పొందడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కూడా ఈ శిబిరం బాగా ఉపయోగపడుతుందని ఈ శిబిరాన్ని నల్లూరి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మహిళా కరాటే శిక్షకుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రజలతో పాటు నగర ప్రజానికి మొత్తం ఈ శిక్షణా శిబిరాన్ని కానివ్వండి, లైట్ టిఫిన్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థినులు దీన్ని ఉపయోగించుకున్నట్టయితే కరాటేలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమంటే ఫిజికల్ ఫిట్నెస్, ప్రొటెక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది నేర్పుతారు. ఇది అన్ని విధాల భవిష్యత్తులో స్త్రీలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తప్పకుండా పురుషులు అనే భేదం లేకుండా ఇరువురు నేర్చుకొని సెల్ఫ్ ప్రొటెక్షన్ని వాళ్ళే చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే కరాటేలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే విద్యార్థులకు ఒక్క వైపు మాత్రమే చూస్తారు. అదే కరాటేలో కానీ నేర్చుకుంటే 2 హ్యాండ్స్తో 2 బ్రెయిన్స్ ఉపయోగపడుతుంది. మనకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ విజయవాడ మొఘల్ రాజపురంలోని పీబీ సిద్ధార్థ జూనియర్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ షేక్ మీరావలి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాల కోసం 1800425422 లేదా 9951640745 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఎక్కువ పని దినాలు కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించి అవార్డును అందుకున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ పోలపతో సత్య ఫేస్ టు ఫేస్. జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ 3వ స్థానంలో సాధించింది. దీనికి సంబంధించి రీసెంట్గా అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పోలప్ప గారు ఈ 3వ స్థానం సాధించడంలో వారి సిబ్బంది కానీ వారి పనితీరు కానీ ఏ విధంగా ఉంది, అలా ఎలా సాధ్యమైనది, రాష్ట్రంలో 3వ స్థాయికి
అవార్డు తీసుకోవటం వల్ల ఏ విధంగా సాధ్యమైనది వారి మాటలు. సార్ నమస్తే సార్. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో అంటే ఫస్ట్ నుంచి మీరు కొన్ని సందర్భాల్లో ప్రథమ స్థానంలో కూడా సాధించడం జరిగింది. రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఎలా ఫీల్ అవుతాం? నమస్కారం అండి. మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గత సంవత్సరం నుంచి కూడా లాస్ట్ 2 years నుంచి కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వర్క్ కల్చర్ అనేది చాలా వరకు కూడా చేంజ్ చేయడంలో మన కలెక్టర్ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇచ్చినటువంటి సహకారంతో ప్రతి ఒక్కరూ బాధ్యత తన వంతు రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. తద్వారా మా స్టాఫ్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి కూడా అందరూ స్టాఫ్ కూడా కలెక్టర్ గారు డైలీ నన్ను మానిటర్ చేయడం, నేను వాళ్ళు మానిటర్ చేయడం. అదేవిధంగా ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో మనం సాధించలేని ప్రగతి గత 2016-17 సంవత్సరంలో దాదాపుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నటువంటి కుటుంబాలకు మనం పని కల్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధిక లేబర్కి కూడా మనం పని కల్పించడం జరిగింది. గత సంవత్సరంలో దాదాపుగా 3,90,000 కుటుంబాలకు మనం పని కల్పించి కుటుంబాల సంఖ్య అయితే ఎక్కువ మనకు పెట్టగలిగాం. అదేవిధంగా 6,57,000 వరకు కూడా లేబర్ మనం పెట్టగలిగాం. తద్వారా మనకి ఇచ్చిన లేబర్ బడ్జెట్ మనకు సంవత్సరానికి కూడా 142.31 lakh మనం చేయాలని మనం నిర్దేశిస్తే అది డిసెంబర్ 2016 నాటికే మనం సాధించి మళ్ళా తర్వాత రివైల్డ్ లేబర్ బడ్జెట్ మనకి డ్రౌట్ డిక్లేర్ చేసినందువల్ల రివైల్డ్ లేబర్ బడ్జెట్ 2,31,000 మనకు మ్యాండేట్స్ మనకు లక్ష్యం నిర్దేశిస్తే దాదాపుగా 201 lakh మ్యాండేట్స్ మనం సాధించి మనం పని కల్పించి మనకు 2.01 crores మ్యాండేట్స్ మనం పని కల్పించి తద్వారా దాదాపుగా 528 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి రాష్ట్రంలోనే మనం అనేక పారామీటర్స్లో ముందున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మెయిన్గా మన ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణ, భూ సంరక్షణ, వన సంరక్షణ పనులు అంటే ముఖ్యంగా మనకు వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సినటువంటి మన జిల్లాకు ఎంతో ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఎండాకాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ లేక చాలామంది మనుషులు ప్లస్ పశువులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనకు వచ్చినటువంటి వర్షపు నీటి ప్రతి నీటి చుక్కను కూడా భూమిలోకి ఇంకింపజేయకపోతే ఇప్పుడే మనం ఈ రకంగా కష్టపడుతున్నాం. ఫ్యూచర్లో కూడా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో మనకు భూ సంరక్షణ పనులు మరియు నీటి సంరక్షణ పనులు ముఖ్యంగా ట్రెంచెస్ మామూలుగా కొండల్లో గుట్టల్లో నుంచి ట్రెంచెస్ దగ్గర నుంచి పొలాల్లో మామూలుగా బార్డర్ ట్రెంచెస్ దగ్గర నుంచి ముఖ్యంగా పంట సంజీవని కార్యక్రమాలు ప్రతి 2.5 ఎకరాకు కూడా ఒక్కొక్క ఫామ్ పాండ్ మనం ఇక్కడ మనం నిర్మించుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ పొలంలో పడి నీళ్ళు ఆ పొలంలో భూమిలోకి ఇంకేటట్టుగా మనం చేసుకోగలిగినైతేనే మనకు భూగర్భ జలం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో పాటుగా మనకు ఉపాధి హామీ పథకం యొక్క దాంట్లో డీసిల్టింగ్ ఆఫ్ చెక్ డ్యామ్స్ ముఖ్యంగా మనం ఎక్కువ డ్రైలాండ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్, ఫామ్ పాండ్స్ మరియు ఈ ట్రెంచెస్ ఎక్కువ మనం చేసినట్టయితే గ్రీనరీ కూడా పెంచడానికి ప్లస్ ఆదాయాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో రైతులు చాలామంది హార్టికల్చర్ ప్రోగ్రామ్కి ముందు రావడం జరుగుతుంది. కాకపోతే అక్కడక్కడ ఫామ్ పాండ్స్ విషయంలో మాకు ల్యాండ్ పోతుంది కాబట్టి మాకు నష్టం వస్తుందనే ఆలోచనలు అక్కడక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. దీనికి మన కలెక్టర్ గారు ఎక్కువగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఎంఐపీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి రైతులు మోటివేట్ చేయడం, మొబిలైజ్ చేయడం, తద్వారా మనం ఎక్కువ మంది రైతులు మనం దీనికి అర్థం చేసుకునేట్టుగా చేస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 2016-17 సంవత్సరంలో అనేకమైనటువంటి అంశాల్లో మనం 1, 2, 3, 4 స్థానాల్లో ఉన్నాం. ముఖ్యంగా మనకు చూసినట్టయితే దాదాపు 3 days % పేమెంట్ ఇవ్వడంలో పే ఆర్డర్ జనరేట్ చేసిన రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా వర్మీ కాంపోస్టులు, నడెప్ కాంపోస్టుల నిర్మాణంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. IHHL నిర్మాణంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. దీంతోపాటు ఫామ్ పాండ్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం. సోక్ పిట్స్లో 2nd ప్లేస్లో ఉన్నాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు ఏది చూసినా కూడా 100 days చేసిన లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్లో చూస్తే కూడా 3rd పొజిషన్లో ఉన్నాం. ఇవన్నీ యావరేజ్గా చూస్తే దాదాపుగా మనకు ఓవరాల్ ర్యాంకింగ్ మనకి
పరంగా గవర్నమెంట్ ఇవ్వలేదు, కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. సో దీనికి అంతా కూడా ముఖ్య కారణంగా మనకు వెనక ఉండి ప్రతిరోజు కూడా మమ్మల్ని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి ఎంకరేజ్ చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రివర్యులు గారికి, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఎన్ఆర్ఈజీ స్టాఫ్ ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఐడబ్ల్యూఎంపీ స్టాఫ్ దగ్గర అందరూ కూడా ఈ దీంట్లో ముఖ్యంగా పాత్ర పోషుకొని ఉన్నాడు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరూ కూడా సహకరించినందువల్ల జిల్లాలో ఈరోజు మనం అంతా కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. ఈ సంవత్సరం మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనం మాట్లాడుతూ గత సంవత్సరం 3వ ప్లేస్లో వచ్చింది, ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేస్లో రావడానికి మనం ప్రయత్నం చేద్దాం అనేది మనకు కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దీని మీద డ్రైవ్ చాలా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మనం అంతా కూడా కష్టపడి జిల్లాను మొట్టమొదటి స్థానంలో చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు తెలియజేశారు. దాదాపు 18 క్రీడాంశాలలో శిక్షణనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 సెంటర్స్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 5:30 నుండి 7:30 వరకు, సాయంత్రం 5:30 నుండి 7 వరకు వేసవి క్రీడా శిబిరాలు జరుగుతాయని చెప్పారు. దీనితో పాటు మెరుగైన ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను స్పోర్ట్స్ హాస్టల్స్, అకాడమీలకు సెలక్షన్ చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఈ వేసవి శిక్షణ శిబిరానికి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మే వరకు మొత్తం 18 క్రీడాంశంలో కోచింగ్ క్యాంపు స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు చేయాల్సిందని ఈ జిల్లాలో ఉన్న మండలాలు, అలాగే మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లు, అలాగే ఒంగోలు టౌన్లో అన్నీ కలిపి మొత్తం 52 క్యాంపులు మనం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు పేరెంట్స్ కానీ, క్రీడా అభిమానులు కానీ ఈ యొక్క క్యాంపుల్ని అందరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అలాగే పొద్దున 5:30 నుంచి 7:30 దాకా, అలాగే సాయంత్రం 5 నుంచి 7:30 వరకు ఈ కోచింగ్ క్యాంపు నిర్వహించబడుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఆ టైంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ 4 రోజుల్లో మంచి మెలకులు నేర్చుకొని, అలాగే రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్, అలాగే అకాడమీ సెలక్షన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ కోచింగ్ క్యాంప్ని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్యాంపుల్లో నిర్వహించే ఇన్ఛార్జీలకి క్రీడా పరికరాలు కూడా 3వ తారీఖున మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా, అలాగే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఇది కూడా తొందరలోనే వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, సంతపేట సాయిబాబా మందిరంలో నూతనంగా సత్యనారాయణ స్వామి పాలరాతి విగ్రహం, కాలభైరవ విగ్రహం, నాగశిలను ప్రతిష్ఠ చేశారు. కట్టా సెంగయ్య దంపతులు సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని, మొప్పవరపు సురేంద్రబాబు దంపతులు నాగశిలను, చింతగింజల సుధాకర్రావు దంపతులు కాలభైరవ విగ్రహాన్ని బహూకరించారు. ప్రముఖ వేద పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా విశేషమైందండి. ఎటువంటి అరిష్టాలున్నా సరే ఈశ్వరుడు రక్షకుడు కాలభైరవుడు. కాశీ క్షేత్రంలో అష్టభైరవులు ఉంటారు. అష్టదిక్కుడు అష్టభైరవుడు. అష్టభైరవునికి అధిపతి ఎవరయ్యా అంటే కాలభైరవుడు. కాలభైరవ ప్రతిష్ఠ అనేది చాలా విశేషమైంది. మన జిల్లాలో ఎక్కడ కాలభైరవుడు లేడు. కాబట్టి కాలభైరవుని కనుక చూశామంటే నిత్యం కనుక భౌతికంలో ఉన్న సమస్త రోగాలు, సర్వ అరిష్ట పరిహారాలు ఈశ్వరుడు పోగొట్టేది అంటే అరిష్టం. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష. జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ముళ్లమూరు మండలంలో శంకరాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కరవది గ్రామానికి చెందిన విశ్రాంత పశు వైద్యాధికారి డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య కన్నుమూత. పరూరి ఘన నివాళి. సత్య న్యూస్లో నేటి మాట. అజ్ఞానుల మధ్య తెలివైన వాడిగా వెలగాలనుకునే వ్యక్తి తెలివైన వాళ్ళ మధ్య అజ్ఞానిగా మిగిలిపోతాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.